సందర్భంగా పోలీసులు అనేక మంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడం మనం అందరం చూస్తున్నాం. మరి వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈ యాత్ర ర్యాలీ చేపట్టాము. మరి వారు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మనం ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మరి ఈ యొక్క యాత్రను ర్యాలీని చేపట్టడం జరిగింది. మరి వారు ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ మరి మా కార్యక్రమానికి వచ్చేసినటువంటి డిప్యూటీ మేయర్ గారికి, మరి స్థానిక రిపోర్టర్స్కు, స్థానిక ప్రజలకు, యూత్కు అందరికీ కూడా మరి పాల్గొన్న మీ అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ మన ధనరాజు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఈరోజు పోలీస్ అమరుల దినోత్సవం సందర్భంగా మరి ప్రతి సంవత్సరము రక్తదానము మరి కొన్ని కార్యక్రమంలో చేపించినప్పటికీ కూడా మరి ఈ సంవత్సరము ఈ ర్యాలీలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా బాచుపల్లి సిఐ గారికి, ఎస్ఐ గారికి, మరి సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సిఐ గారు మాట్లాడే ప్రతి సందర్భాల్లో నేను ఒక పోలీసుగా చేస్తున్నానని చెప్పడంతో పాటు మరి మొన్న సరిహద్దులో నేను చేయలేకపోతున్నాను, మరి ఈ కరోనా టైంలో చేసినటువంటి సేవలతో పాటు అక్కడ చేసినట్టుగా నాకు ఉందని సార్ అనడం జరిగింది. మరి అదేవిధంగా కొత్తగా నేను బాధ్యతలు చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి సిఐ గారిని ఆదర్శంగా తీసుకొని మరి చాలామంది పెద్దవాళ్ళని మరి పుస్తకాలలో చదువుకుంటారు, అదేవిధంగా వాళ్ళని ముందుకు తీసుకొని మనస్ఫూర్తిగా మీ యొక్క ఉద్యోగాన్ని నిర్వహిస్తారని కోరుకుంటూ మరి వారి చనిపోయినటువంటి పోలీసులకు మరి కరోనా సందర్భంగా యూసఫ్ సార్ కూడా చనిపోవడం చాలా బాధాకరం. మరి ఆయన ఆత్మ శాంతించాలని మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. జై జోహార్ జోహార్. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన యూసుఫ్ ఎస్ఐకి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఎస్ఐ యూసుఫ్కి జోహార్ జోహార్. సో మీకు అందరికీ తెలియదు, మొన్ననే రీసెంట్గా ఒక 2 months కిందట మన దగ్గర పోలీస్ స్టేషన్లో కరోనా డ్యూటీలో ఒక ఎస్ఐ మరణించడం జరిగింది. ఆయన కూడా డ్యూటీలో ఉన్నప్పుడే చాలా చురుగ్గా పాల్గొన్నాడు. అంతమంది యూత్ను తయారు చేసుకుని వారితో రెగ్యులర్గా టచ్లో ఉంటూ బాచుపల్లి ఎక్స్ప్రోలో ఆయన చాలా యాక్టివ్ డ్యూటీలు చేశాడు. మరి యొక్క సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనం అందరం అమరవీరులందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం.